హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి మేము శిల్పారామం వెళ్ళామన్నమాట. సో అమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పేసి శిల్పారామం అయితే వెళ్ళాము. ముందు ఎంట్రన్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఇక్కడ డ్యాన్స్, సింగింగ్, డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. సో సరే అని చెప్పేసి కాసేపు ఆగి చూసామన్నమాట. ఇంకా సేమ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి, సేమ్ అదే డ్యాన్స్, అదే సాంగ్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో లోపలికి వెళ్దామని వెళ్తుంటే ఎంట్రీ టికెట్ ఉందంట. సో మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఒక చిన్న ఫౌంటైన్ ఉందన్నమాట. మొత్తం గ్రీనరీస్ కానీ, థీమ్ కానీ చాలా బాగుంది. ఈ ఫౌంటైన్ ఉంది కదా, ఫౌంటైన్ దగ్గర కాసేపు ఆగి చూసామన్నమాట. అలాగే పిక్స్ కూడా తీసుకున్నాము. ఫౌంటైన్ అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే ముందుకెళ్తే గ్రీనరీ కానీ లైక్ సెటప్ కానీ అంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి కొండపల్లి బొమ్మలని అట్లా చాలా బాగుంటాయి అన్నమాట. శిల్పాలని అలా ఉంటాయి. సో ఇంకా మేము లోపలికైతే వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ, పెద్దవాళ్ళకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్, ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మేము అయితే ఎటు వెళ్ళాము కదా అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాము. శిల్పారామం వెళ్ళామని చెప్పేసి గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంటికి కావాల్సిన పూజ సామాన్ కానీ, వుడ్ ఎక్కువ మనకి ఇక్కడ వుడ్ టైప్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ కలంకరీ ఆ టైప్లో. సో ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, అలాగే బట్టలు కానీ, జ్యువెలరీ కానీ, అలాగే ఫ్రేమ్స్ కానీ, ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనకి ఏం కావాలంటే అవి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. బట్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ వుడ్ టైప్లోనే ఉన్నాయి. కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని అయితే కాస్ట్ మరీ టూ మచ్గా చెప్పారనమాట. సో ఎంత బార్గెన్ చేసినా వాళ్ళు అయితే తగ్గించేలా లేరు. సో సరే అని చెప్పేసి మెయిన్గా మరీ అవసరం ఎక్కువ ఉన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడ అనమాట ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్మేడ్ పెయింట్ అయితే మరీ ఫేమస్ అనమాట. బట్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా చెప్తున్నారు. ఒక్కొక్కటి 10,000 అని, 13,000 అని, ఈవెన్ 1 lakh కూడా చెప్తున్నారు. అంత పెట్టి మన హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ ఏం కొంటామండి. సో మేమైతే జస్ట్ చూసాము. అంత బడ్జెట్ అయితే కొనలేమని చెప్పేసి మేము కొనలేదు. ఇంకా అలాగే స్కార్ఫ్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, కుర్తాస్ కానీ, జ్యువెలరీ కానీ, ఇయర్ రింగ్స్, బ్యాండ్స్, అలాగే చిన్నపిల్లలకు కావాల్సిన టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి, ఇంకా కొన్ని వచ్చేసి మరీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. సో మేమైతే కొన్ని పాపకైతే తీసుకున్నాము ఆడుకోవడానికి టాయ్స్. సో ఇదండి, ఇట్లా షాపింగ్ అయితే చూసాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ వస్తాయి. ఒకసారి మీరు ఆ పెయింటింగ్ చూసి ఆ కాస్ట్, నేను చెప్పిన కాస్ట్ రీజనబుల్లా కాదా ఒకసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే చూసారు కదా, ఇక్కడ అన్ని కలంకారీ బొమ్మలు ఉన్నాయన్నమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
సో అదండి శిల్పారామం వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.